ఏ నెంబరు ఇంటికి ఏ గుర్తులు గల ప్రదేశంలో గుర్తించగలమో వివరంగా తెలుసుకుంటాం. కొంచెం శ్రమచేసి ఆ ప్రదేశానికి చేరుకుని కావలసిన పని పూర్తి చేసుకుంటాం. అలాగే భగవద్ దర్శనం చేసుకుని మోక్షం సాధించాలనే వారు ఏ అడ్రస్సు ప్రకారం ఎలా వెళితే మోక్షం పొంది పరమాత్మ సందర్శనం సాధించగలరో ఆత్మబోధలలో బ్రహ్మంగారు వివరించారు. కళ్యాణం చేసుకోవాలనే కారణంతో పెదకొమర్ల గ్రామంలో ప్రవేశించిన స్వామివారు ఒక ఎరుకల సాని వేషంలో సోది చెబుతానంటూ గోవిందమ్మగారి ఇంటికి వెళ్లారు. అక్కడ గోవిందమ్మగారి తల్లి జగదాంబగారు తన కుమార్తె వివాహం ఎప్పుడు ఎవరితో జరుగుతుందో తెలుసుకోవాలని సోదె అడుగుతూ మాట వరుసగా, ఓ ఎరుకలమ్మి, మీది ఏ ఊరు, నీ పేరేమిటి